ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఈరోజు దేవుడు మీకు బలాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ లోకంలో సమస్యల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో మనము నడిచి వెళ్ళాలంటే బలం అనేది కావాలి. ఈరోజు దేవుడు ఆ బలాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరు ఆ నూతనమైన బలాన్ని పొందుకుంటారంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే ఆ నూతన బలాన్ని పొందుకుంటారో పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తేవారుగా ఉంటారు. సొమ్మసిల్లక నడిచి వెళ్ళేవారుగా ఉంటారు. మన జీవితం అద్భుతమైన జీవితంగా మార్చబడుతుంది. దేవుని యొక్క బలాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ శ్రమల పైన నడిచే వారంగా మనం ఉంటాము. ఆ శ్రమలో అలసిపోము, సొమ్మసిల్లము, చక్కగా పరిగెత్తే వారంగా ఉంటాం, నడిచిపోయే వారంగా మనం ఉంటాం. ఉదయకాల సమయంలో సొమ్మసిల్లిన స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆ నూతనమైన బలాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పి కనుక దేవుణ్ణి ఆశ్రయించి ఆ నూతనమైన బలాన్ని పొందుకుని శ్రేష్టమైన సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ బలాన్ని దేవుడు మీకు అనుగ్రహించి మీ జీవితంలో శ్రేష్టమైన సంతోషభరితమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు బలాన్ని నియమించానని చెప్పి వాగ్దానం చేసావు. ఈ లోకంలో ఈ జీవితాన్ని కొనసాగించాలంటే దేవా నీ బలాన్ని పొందుకుంటేనే కానీ మేము ఈ యొక్క లోక యాత్రలో మేము నడవలేము గనుక దేవా ఈరోజు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి దేవా ఆ నూతనమైన బలాన్ని అనుగ్రహించండి. శోధనలను జయించే శక్తిని కలుగు చేయండి. ఆ శ్రమల నుండి విడుదల పొందుకునే ఆ బలాన్ని అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.